రత్నాలు పథకాలు బాగా పెట్టాడు, అందుకని చెప్పి ఆయనే రావాలని పేదలకు బాగా అనుకూలంగా పనులు బాగా చేసి పెడుతున్నాడు. అందుకోసమని ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పంటున్నారు కదా చంద్రబాబు గారు అన్నారు కదా. సరే, ఇక అట్లా చెప్పిన దానికి మనం ఏం చేస్తామండి, వాళ్ళ ఉద్దేశం మేర వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుందంటారు? ఎలా ఉండబోతుందంటారా? సరే, ఇక వాళ్ళ పొత్తు వచ్చేది రాంది మనకి తెలియని విషయం అనుకోండి. మనకి జగన్ గారు వస్తేనే మనకి బాగుంటుందని ఒక అవగాహన. ఇప్పుడు మరి గద్ద దించుతాను జగన్ ఈసారి సీఎం సీటు కూడా తాకలేను అని చెప్పేసి అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా లేదండి, జగన్ గారు వస్తాడు, సీఎం గారు ఆయనే అవుతాడు, ఆయనే వస్తాడు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు జైలు నుంచి బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారని చెప్పి అంటున్నారు కదా. అలా ఎన్ని పుకార్లు అవన్నీ పుకార్లే. మరి పులివిందులో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. అవన్నీ ఉత్త పుకార్లే, అన్ని పుకార్లే అంతే. గెలుస్తారంటారా మరి జగన్ గారు మళ్ళీ సీఎం గారు అవుతారు, మళ్ళీ అనేకమైన పథకాలు తీసుకొచ్చి బాగా చేస్తాడని నమ్మకం మేర ఆశిస్తున్నాం.